హలో అందరికీ. ఇప్పుడు ఈ సెషన్లో బ్రేక్, కంటిన్యూ, కీవర్డ్స్ అనేది పైథాన్ ఎలా వాడతామో చూద్దాం. ఓకేనా? సో మనం బ్రేక్ అనేది కంటిన్యూ చాలా ఐట్రేషన్ ఆఫ్ లూపింగ్ అనేది, అంటే స్కిప్ చేయడానికి. బ్రేక్ అంటే స్కిప్ చేయడానికి, కంటిన్యూ అంటే బ్రేక్ అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి లూపు, కంటిన్యూ అంటే స్కిప్ చేయడానికి వాడతాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బ్రేక్ అని ఎప్పుడు వాడదాం? బ్రేక్ అనేది ఎగ్జిట్ ది లూప్ ఎగ్జిట్ ది లూప్ కోసం బ్రేక్ వాడతాం. కంటిన్యూ అనేది వాడతాం స్కిప్ స్కిప్ ది కండిషన్. స్కిప్ బేస్డ్ అంటే స్కిప్ బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి స్కిప్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనం బ్రేక్ చూద్దాం, తర్వాత కంటిన్యూ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ లూప్ తీసుకుంటాను. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఫర్ లూప్ చెప్పాను, వైల్ లూప్ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఆ వీడియో చూసిన తర్వాత ఇలా రండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 ఇచ్చాను. ఓకే, నీ ఫర్ లూప్ అనేది 1 to 6 ఇచ్చాను అంటే ఏమవుతుంది, మనకి ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి. నేను 1 to 6 అంటే మనకి 1 2 3 4 5 దాకా ఇచ్చినట్టు. 5,6 ఇది ఇచ్చాను అనుకోండి. ఈ 1 to 6 ఇచ్చాను, ఇలా 1 to 6 ఇచ్చాను. రేంజ్ అంటే ఏంటి, మీకు ప్రీవియస్ ఫాలోలో చెప్పాను. రేంజ్ అంటే ఏమిటంటే, రేంజ్ అంటే ఎండ్ -1. ఓకేనా? ఎండ్ ఎంత? 6 కదా ఎండ్. అంటే ఎండ్ అంటే 6 ఇచ్చినప్పుడు 6 - 1 ఎంత? 5. సో అప్పుడు మనకి 5 వరకు ప్రింట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ప్రింట్ ఆఫ్ ఐ. మీకు చాలా డౌట్ అవ్వచ్చు, ఇది ఎన్ని ప్రింట్ అవ్వట్లేదు అని. ఎందుకంటే అది కామెంట్ చేశాను. కామెంట్ అంటే ఏంటిది? యాస్ ఇచ్చినప్పుడు మనకి ఇవన్నది ప్రింట్ అవ్వదు, చూపించదు అసలు. జస్ట్ రీడింగ్ మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ అయింది? 1 2 3 4 5 అని ప్రింట్ అయిందా? చెప్పండి కదా, ఎండ్ -1 అంటే 5 కదా, అప్ టు 5 అంటే 1 to 5 వరకు ప్రింట్ అవుతుంది. 1 to 5 వరకే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే రేంజ్ అంటే ఎండ్ -1 అప్ టు 5 వరకు ప్రింట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు తీసేస్తాను. ఇప్పుడు నాకు ఏంటిదంటే, నాకు ఈ 3 ప్రింట్ అవ్వాలా. 1 ప్రింట్ అవ్వాలా, 2 ప్రింట్ అవ్వాలి, 3 ప్రింట్ అవ్వాలి. నాకు 4 5 అనేది ప్రింట్ అవ్వద్దు. ఓన్లీ 1 2 3 అనేది ప్రింట్ అవ్వాలా. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఐ అనేది చెప్పండి. ఇప్పుడు హై అనేది ఇండెక్స్. ఓకే, ఇప్పుడు ఐ అనేది ఈక్వల్ టు 4. ఇప్పుడు నాకు 1 to 3 అనేది ప్రింట్ అవ్వాలి కదా. 1 to 3 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇది 3 కదా ఎండ్. సో ఐ ఈక్వల్ 3 ఇచ్చినప్పుడు ఏం చేద్దాం? బ్రేక్ అనే వాడదాం. తర్వాత ప్రింట్ ఐ అనేది ప్రింట్ చేస్తున్నాము. ఇది మనకి ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? నాకు తెలిసి 1 2 ప్రింట్ అవుతుంది. చెప్పండి కదా, 1 2 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఐ అనేది 3కి ఈక్వల్ అయితే, సో 3కి ఈక్వల్ అయితే ఎగ్జిట్ అయింది లూప్ అని ఎగ్జిట్ అవుతుంది. మనకి ఇవి రెండే ప్రింట్ అవుతుంది. సో మనకి 1 2 3 ప్రింట్ అవ్వాలని చెప్పాను కదా, 1 2 3 అని ప్రింట్ అవ్వాలని చెప్పాను కదా. సో మనకి 4కి ఈక్వల్ అయితే బ్రేక్ అవ్వాలి. 4కి ఈక్వల్ అయితే బ్రేక్ అయితే ఇక్కడికి ఈక్వల్ అయింది కదా, సో ఇక్కడ బ్రేక్ అవుతుంది. 1 2 3 అనేది ప్రింట్ అవుతుంది. 1 2 3 అనేది ప్రింట్ అయింది. అంటే ఈ కండిషన్ ఈక్వల్ అయితే
బ్రేక్ అవుతుంది. బ్రేక్ అంటే ఏంటిది? ఎగ్జిట్ లూప్ అంటే లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది, బయటకి వచ్చేస్తుంది, ప్రింట్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ నేను i = 5 ఇస్తాను. i అనేది = 5 అయినప్పుడు, ఇప్పుడు i అనేది 5కి ఈక్వల్ అయినప్పుడు బ్రేక్ చేశాను. అప్పుడు ఏమవుతుంది మనకి? 1 2 3 4 మనకి 4 అనేది ప్రింట్ అవుతుంది. 1 2 3 4 అనేది ప్రింట్ అవుతుంది. 1 2 3 4 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నాకు 1 ఒకటే ప్రింట్ అవ్వాలా, ఒక్కటే ప్రింట్ అవ్వాలి 1, ఆ 2 ప్రింట్ అవ్వదు అన్నప్పుడు i = 2, ఈ 2కి ఈక్వల్ అయితే బ్రేక్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. 1 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? నేను ఇప్పుడు ఇది మనకు అర్థమైంది కదా ఇప్పుడు ఇది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ మనం ఏంటి కీవర్డ్? కంటిన్యూ కీవర్డ్ ఏం చేస్తుంది? స్కిప్ బేస్డ్ ఆన్ ది కండిషన్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను i = 2 అయితే బ్రేక్ అయింది, 1 ప్రింట్ అయింది. ఇప్పుడు నేను కంటిన్యూ అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే i = 2, 2కి ఈక్వల్ అయినప్పుడు ఇది ఒక్కటే స్కిప్ అవుతుంది, ఈ 2 అనేది స్కిప్ అవుతుంది, 1 3 4 5 ప్రింట్ అవుతుంది. 1 3 4 5 అనేది ప్రింట్ అయింది. అంతే. స్కిప్ అంటే ఒక్క కండిషన్ మాత్రం స్కిప్ అవుతుంది, మిగతా అంతా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ అంటే ఏమిటంటే ఎగ్జిట్, కండిషన్ ఈక్వల్ అయితే మొత్తం ఎగ్జిట్ అవుతుంది లూపు. కంటిన్యూ అంటే ఈ కండిషన్ బట్టి అది ఒక్కటే స్కిప్ అయ్యి మిగతా అంటే ప్రింట్ అవుతుంది. సపోజ్ నాకు 3 అనేది ప్రింట్ అవ్వద్దు, మిగతా అన్ని ప్రింట్ అవ్వాలా. i = 3 ఇచ్చాను. ఇప్పుడు i అనేది 3కి ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? 1 2 4 5 అనేది ప్రింట్ అవుతుంది. 1 2 4 5 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ నాకు 5 ప్రింట్ అవ్వదు, జస్ట్ i = 5 అంతే. చూడండి, 1 2 3 4 అంతే. కంటిన్యూ అంటే స్కిప్ అది కూడా కండిషన్ ఇచ్చే కండిషన్ ఒకటే స్కిప్ అవుతుంది, మిగతా అంటే ప్రింట్ అవుతుంది. బ్రేక్ అంటే ఎంటర్ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో మనకి ఈ బ్రేక్ అనే కంటిన్యూ అనేది మనం ప్రోగ్రామేటిక్లో మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాడుతాం ఎక్కువ. స్ట్రింగ్స్ అరేస్ చేసినప్పుడు ఈ బ్రేక్ అనే కంటిన్యూ కీవర్డ్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఓకేనా? అందుకని నేను చెప్పాను. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా? అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు డౌట్స్ ఉంటే గిట్ట టెలిగ్రామ్ గ్రూప్ పెడితే నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను.